రిమ్స్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ హామీనిచ్చారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రికి పరామర్శ నిమిత్తం వెళ్లిన కూటమి అభ్యర్థి గోండు శంకర్ ను రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఘ నాయకుడు కటాపతి రవి, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో కార్మికులు కలిసి తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావడం లేదంటూ వారి గోడ్ను వెళ్లగక్కారు. గతంలో ఎంతో మంది నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం దక్కలేదని శంకర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యల వల్ల సానుకూలంగా స్పందించిన గోండు శంకర్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకే భద్రత కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ వెనుక డివిజన్ నాయకులు చిట్టి నాగభూషణం, రెడ్డి గిరిజా శంకర్, మూకల్లా సింహాద్రి నాయుడు, కేవీఎస్ నాయుడు, రొక్కం భాస్కర్, రౌతు సంతోష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు సమయం తక్కువ ఉంది, ఎక్కువ టైం మాట్లాడుతుంది. మీకు దానికి హ్యాపీ ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ ఏపీ దీంట్లో తీసుకోవడంలో కానీ, లేకపోతే అవకాశంలో తీసుకోవడమా, అదొకటి లేఖనం ఈ 2 విషయాలపైన నాకు పూర్తి బాధ్యత. ఇప్పుడు మీరు మాత్రం ఎవరు ప్రయోజనాలు లేకపోతే అందరూ కూడా మీరు పిలిస్తే వచ్చారు. తర్వాత రోజు పిలిస్తే మీరు వెళ్ళే కలలేరు గుర్తుకోండి. నా దగ్గరికి అర్ధరాత్రి పిలిచి సార్ మాకు దాదాపు ఒక 4-3 సంవత్సరాల నుంచి వెల్విషర్గా మన వెంకటేష్ అని మీరు కూడా నేను ఒక రోగిని చూడడానికి వచ్చాను. మీరందరూ తెలుసుకొని మీ సమస్యలు చెప్పడానికి నాకు ఇప్పుడు నేను ఒక రోగిని చూడడానికి వచ్చాను. మీరందరూ మీ సమస్యలు చెప్పడానికి